రైట్ ఇక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కిడ్నాప్ బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ వంశీ తరపున న్యాయవాదులు మెమో దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కాసేపట్లో వంశీ లీగల్ టీం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ కస్టడీ కోరుతూ ఇవాళ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. రాత్రి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జ్. వల్లభనేని వంశీతో పాటు నిమ్మా లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ధర్మాసనం. దీంతో వంశీని జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కిడ్నాప్ బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ వంశీ తరపున న్యాయవాదులు మెమో దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కాసేపట్లో వంశీ లీగల్ టీం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ప్రస్తుతము విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీకి సంబంధించి అటు వంశీతో పాటు లక్ష్మీపతి A7, శివరామకృష్ణ ప్రసాద్ A8 వీళ్ళ ముగ్గురికి కూడా రాత్రి SC/STకి సంబంధించిన న్యాయ సంవిధానంలో న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ కి సంబంధించి కార్యాలయం పైన దాడికి కేసులో కంప్లైంట్ దారుడుగా ఉండడం జరిగింది. అనంతరం ఆ కంప్లైంట్ తను విత్డ్రా చేసుకున్నారు. అయితే విత్డ్రా చేసుకునే క్రమంలోనే అటు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించడం వల్ల విత్డ్రా చేసుకున్నారు అనేది కూడా నిన్న వంశీ పైన ప్రధానంగా పెట్టిన కేసు కావచ్చు. అదేవిధంగా SC/ST కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న దాదాపు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కొంత హైడ్రామా నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, అనంతరం దానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి కూడా పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచారు. అయితే ఈ కేసులో కొంత తీవ్రమైన పరిణామాలు పరిగణించాలంటూ కూడా న్యాయమూర్తిని కోరిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు ఇంకొక 5గురు అబ్స్కాండ్ లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు వారి ఆచూకీ కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసు కొంత తీవ్రంగా పరిగణించాలంటూ కూడా పోలీసులు న్యాయమూర్తిని కోరడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతము వంశీతో పాటు మిగతా ఇద్దరికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక ఈ రోజు రిమాండ్ సంబంధించి అటు వంశీ తరపున న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలంటూ కూడా ఈ రోజు న్యాయస్థానంలో మెమో దాఖలు చేసేందుకు అటు వంశీ తరపున న్యాయవాదుల టీం అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఆ వంశీ తరపున లీగల్ టీము మొత్తంగా 2 అంశాలకి సంబంధించి ఇవాళ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో అక్రమంగా ఇరికించారు, దానికి సంబంధించి ఎలాంటి బెదిరింపులకి వంశీ పాల్పడలేదనేది కూడా అటు వంశీ తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి చెప్పే అవకాశం కనబడుతుంది. ఇక వల్లభనేని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం పైన ఇటు పోలీసులు కూడా వంశీని కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పోలీసులు కూడా ఈ రోజు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కొంత పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో పాటు గతంలో ఏదైతే ఒక ఫిర్యాదుదారుడు తను సంబంధం లేదంటూ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో అసలు ఏమైందనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు లోతుగా చేశారు. దర్యాప్తులో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు పోలీసులు కనుగొన్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతము దర్యాప్తు ఇంకా ముమ్మరం చేయాల్సి ఉంది. కాబట్టి ఈ పోలీసులకు సంబంధించి ఈ రోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఇక వంశీ తరపున న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని, అదేవిధంగా వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ కూడా 2 అంశాలపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. అమూల్య అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం కనిపిస్తోంది. క్రాంతి, అటు చూస్తే వంశీ తరపు లీగల్ టీం ఏమో బెయిల్ కోసం మరి కాసేపట్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పోలీసులు కూడా కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇటు పిటిషన్ ఇచ్చే కోర్టు మరి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేకపోతే కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
ఇది ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీ నిన్న న్యాయమూర్తి విధించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా సెక్షన్ లో తీసుకుంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లే చాలా ఉన్నాయి. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు కొంత తక్కువే ఉన్నప్పటికీ కూడా అటు వంశీ తరపున న్యాయవాదులు ఈ అంశం పైన కేవలం పోలీసులు ప్రభుత్వం కష్టపూరితంగానే ఈ కేసు కట్టింది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధనకి సంబంధించి ఎలాంటి బెదిరింపులు వంశీ పాల్పడలేదు అనేది కొంత వాదించే అవకాశం అయితే కోర్టులో ఉంది. ఇక పోలీసులు కూడా వారికి సంబంధించి ఏవైతే బాధితుడు సోదరుడి ఫిర్యాదు తర్వాత పోలీసులు కొంత విచారణ చేశారో, దర్యాప్తు చేశారో, దానిలో భాగంగా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూడా వంశీని కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వంశీ కస్టడీకి తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు సత్యవర్ధన్ మొదట ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకునే క్రమంలో ఏం జరిగింది అనేది ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారింది. రకరకాల అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దానికి సంబంధించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు కూడా వంశీని కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఏ రకంగా తీర్పిస్తారని కూడా కొంత వేచి చూసే అవకాశం ఉంది. ఈ రోజు దానికి ఈ అంశాలపై సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, మరి ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదుడు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇది కక్షపూరితంగానే చేశారు అని కొందరు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వైసీపీ నేతలు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్కి సంబంధించి ఆ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది. అదే కేసులో తనకి సంబంధం లేదంటూ కూడా అఫిడవిట్ ఇచ్చి ఆ కేసు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా వల్లభనేని వంశీకి 20 వరకు కూడా ముందస్తు బెయిల్ అనేది ఆల్రెడీ వచ్చి ఉన్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఆ కేసు కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్, అదేవిధంగా బెదిరింపు అనే అంశం పైన ఎస్సీ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కేవలం కక్షపూరితంగా చేశారనేది వైసీపీ వాదన కాదు. ఒక ఫిర్యాదుదారుడు అంటే టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆపరేటరు మొదటగా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, దీని వెనక కారణాలు ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలకమైన అంశాలు తెలిసాయి. కాబట్టి ఆ ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేయడంతో పాటు బెదిరించారు. అందుకనే ఆ ఫిర్యాదుదారుడు ప్రాణాలకు భయపడి ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు, అఫిడవిట్ ఇచ్చారనేది అటు కూటమికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన నేతలకు సంబంధించిన వర్షన్ గా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ అంశాలకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తుకు సంబంధించి అటు వంశీని అదేవిధంగా మిగతా ఇద్దరిని కూడా కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా అబ్స్కాండ్ లో ఉన్న మిగతా 5గురికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. అటు సాంకేతిక పరంగా కూడా పోలీసులు వారి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసు అంశానికి సంబంధించి అటు వైసీపీ కక్షపూరితం అని చెప్తుంటే టీడీపీకి సంబంధించి కక్షపూరితం అంటే ఖచ్చితంగా కూటమి అధికారం వచ్చి 8 నెలలు అయింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. న్యాయపరంగా వెళ్తున్నాం, కానీ కక్షపూరితంగా చేయాలంటే ఎప్పుడో కూటమి వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళంటూ కూడా కూటమికి సంబంధించిన టీడీపీ నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేసు అంశానికి సంబంధించి న్యాయపరంగానే పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ఈ సత్యవర్ధన్ని బెదిరించారు, కిడ్నాప్ చేసి భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి అతను అఫిడవిట్ వెనక్కి తీసుకున్నారనేది టీడీపీ నేతలు అయితే వాదిస్తున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి అటు వంశీ లీగల్ టీం అయితే ఇది ఖచ్చితంగా నిలబడిన కేసు, పూర్తి స్థాయిలో న్యాయపరంగా మేము పోరాటం చేస్తాము, న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క ఈ రోజు ఆ రిమాండ్ కి సంబంధించి రిజెక్ట్ చేయాలంటూ కూడా ఒక మెమో దాఖలు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు బెయిల్ మంజూరు చేయాలి, దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించినట్టు కూడా ఈ 2 అంశాలపైన న్యాయస్థానాన్ని అయితే వంశీ తరపున లీగల్ టీం అయితే వెళ్ళనుంది. ఇక దీంతో పాటు కస్టడీ కోరేందుకు పోలీసులు కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది మరి వచ్చేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.